నమస్కారం. నా పేరు ఎం కృష్ణారావు. నేను ఇంతకుముందు కొన్ని తక్కువ బడ్జెట్లో ఇల్లు ఎలా కట్టుకోవాలో దాని గురించి కొన్ని వీడియో చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది మాకు చాలా ఉపయోగపడింది అని చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు. నేను ఇప్పుడు ఏదే కానీ 50 గజాలు, 100 గజాలు, 75 గజాలు, 80 గజాలు, 100 గజాలు ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఆ ఇంటి కోసం, ఉదాహరణకి ఇప్పుడు మనిషే ఉన్నాడు, మనిషి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాడు. ఇంటికి కూడా ఇన్సూరెన్స్లు ఉంటాయి, కానీ ఇంటికి ఇన్సూరెన్స్ చేయమని నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో మంత్లీ ఒక మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ 800 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1500 ఉండొచ్చు. అయితే ఈ మెయింటెనెన్స్ అపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, నల్లా బిల్లు, వాచ్మెను, చుట్టూరా ఉన్న బాల్కనీలో ఉన్న కరెంటు బిల్లుకు, వాచ్మెన్ జీతానికి దీనికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మనం కూడా ఏదైనా ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి కాస్తో కూస్తో 50 గజాలు కట్టుకోవచ్చు, 60 కట్టుకోవచ్చు, 80, 100, 150, 200 గజాలు కట్టుకోవచ్చు. మనం కూడా దానికి నెలకు 200, 250, 300 ఆ ఇంటిని బట్టి కానీ మనం అలా దాన్ని ఒక సేవ్ చేసుకుంటూ పోతే మనకు ఇల్లు ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత ఏమన్నా ప్లంబర్ వర్కులు పడవచ్చు, నల్లాలు ఫిట్టింగ్ చేయించడం పడవచ్చు, ఇంటికి చున్నాలు వేయించడం పడవచ్చు. ఇలాంటి దానికి మనకు ఆ మెయింటెనెన్స్లో నుంచి తీసి ఖర్చు పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకు బడన్ పడదు. మళ్ళీ ఇంటికి ఇంత అయింది అంత అయిందని మనకి ఈ విధంగా ఉండదు. నాకు తెలిసి ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ విధంగా సేవ్ చేసుకొని ఈ విధంగా అప్పుడప్పుడు ఇంటికి వచ్చే ఖర్చులు, కలర్సే కానీ ఏవి కానీ మీరు వాడుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఈజీగా ఉంటుందని ఇది ఒక నా సలహా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కృష్ణారావు.